హాయ్ అందరికీ. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది మనకి. ఇదిగోండి, ఇలా కాలీఫ్లవర్ తీసుకోవాలండి. తెల్లగుండా కాలీఫ్లవర్ తీసుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఈరోజు మనం కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందాం. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి, మరీ పెద్దగా వద్దు. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా హాట్ వాటర్ వేసుకోవాలి. 5 minutes పక్కన పెట్టుకుంటున్నాను. హాట్ వాటర్ వేసి దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇంకా పసుపు. ఈ 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేస్తే దీనిలో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కిందకి. ఇలా 5 minutes పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే 5 minutes అయిందండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ తీసేసుకుందాం. వేరే జల్లెడి గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయినాక అప్పుడు కాటన్ క్లాత్ పైన కొంతసేపు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. నేను ఈ కప్తో తీసుకున్నానండి. ఈ కప్తో 3 cups అయినాయి. మీరు ఏదన్నా ఒక కప్ సెట్ చేసుకోండి. 3 cups అయ్యేలాగా సెట్ చేసుకోండి. దాన్ని బట్టి వేరే మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇది కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే 3-4 hours అన్నా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వెంటనే చేస్తున్నానండి. కొంతసేపు వాటర్ పోయే వరకు ఆరబెడతాను. ఫ్యాన్ కింద ఆరబెడతాను. దాని తర్వాత ప్రాసెస్ చేసుకుందాం. ఇక్కడ ఒక గుప్పుడంతా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కచ్చపచ్చ గ్రైండ్ చేయాలి. ఇక్కడ 1/2 teaspoon మెంతులు తీసుకున్నాను. అలాగే 1 teaspoon ఆవాలు తీసుకున్నా. ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను. పచ్చడికి తాలింపు వేసుకుందాం. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. 1 cup ఆయిల్ తీసుకున్నానండి నేను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఎందుకంటే ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, అది వేస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం ఆరలేదండి ఇవి, అందుకని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎండలో ఎండబెడితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేయాలంతే. ఒక 2 minutes ఫ్రై చేయాలి. తడిపోయే వరకు ఫ్రై చేయాలంతే. 2 minutes అయిందండి, ఫ్రై అవుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్లో నుంచి బయట తీసుకుంటాను. సేమ్ ఆయిల్లో 1 tablespoon శనగపప్పు వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను. 1/2 teaspoon ఆవాలు, కరివేపాకు, మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు. ఎక్కువ వేగనీయదండి వెల్లుల్లి, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అయినాక పచ్చడి కలుపుకుందాం. ఎందుకంటే ఆరిపోయినాయి అండి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఆవాలు మెంతి పొడి వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేస్తున్నాను. అలాగే 1/2 cup కంటే తక్కువ సాల్ట్ తగ్గించి వేసుకోండి ఫస్ట్. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. అలాగే 1/2 cup కారం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా, అది ఆరిపోయింది, అది కలుపుతున్నాను దీంట్లో. ఎందుకంటే ఆయిల్ మిక్స్ చేశానండి. ఇప్పుడు 3 lemon జ్యూస్ తీసాను, అది వేస్తున్నాను. కాలీఫ్లవర్ పచ్చడి అండి, సెకండ్ డే చూపిస్తున్నాను. దీనిలో అంతా సరిపోయిందండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, అది వేసాను. ఇది ఇంకా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.